ఓం శ్రీ సరస్వత్యై నమః. ఈ సృష్టి ఆరంభంలో ప్రపంచం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఎటు చూసినా గాఢాంధకారం, అంతా నిశ్శబ్దం. పలకలించే గొంతులేదు, వినిపించే శబ్దం లేదు. గాలి వీస్తున్నా సవ్వడి లేదు, నీరు పారుతున్నా గళగళలు లేవు. దేవతలున్నారు, కాని వారు కూడా మూగబోయిన బొమ్మల్లా నిల్చున్నారు. సమస్త విశ్వం ఒక భయంకరమైన నిశ్శబ్దంలో కూరుకుపోయి ఉంది. మరి బండరాళ్లకు సైతం ప్రాణం పోసే సంగీతం ఈ సృష్టిలోకి ఎలా వచ్చింది? మనిషి కంఠంలో మాట ఎలా పలికింది? సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడి నాలుకపై ఒక అద్భుతమైన శక్తి ఎందుకు ఆవాహన చేయబడింది? వసంత పంచమి అంటే కేవలం పరకమీద అక్షరాలు దిద్దించడం మాత్రమే కాదు, అంతకు మించిన దైవరహస్యం ఇందులో దాగి ఉంది. మీ జీవితంలో అజ్ఞానమనే చీకటి తొలగిపోయి అఖండమైన జ్ఞానకాంతులు వెలగాలంటే అమ్మవారి ఆవిర్భావం వెనుక ఉన్న ఆ రెండు అద్భుతమైన పురాణ గాథలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పదండి, ఆ జ్ఞానసాగరంలోకి వెళదాం. మాఘమాసం, శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు అడుగుపెట్టే శుభతరుణం ఇది. చెట్లన్నీ కొత్త చిగురులతో, కోకిలమ్మల కుహుకుహు రాగాలతో ప్రకృతి అంతా పులకించిపోయే సమయం. సరిగ్గా ఇదే సమయంలో మాఘశుద్ధ పంచమి నాడు సాక్షాత్తు ఆ చదువుల తల్లి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును మనం శ్రీపంచమి అని, వసంత పంచమి అని, సరస్వతీ జయంతి అని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. అసలు సరస్వతి అనే పేరులోనే ఎంతటి అర్థం ఉందో తెలుసా? సరహ అంటే ప్రవహించేది అని అర్థం. నీరు ఎలాగైతే ఎక్కడా ఆగిపోకుండా ప్రవహిస్తుందో, జ్ఞానం కూడా గురువు నుండి శిష్యుడికి, ఒక తరం నుండి మరొక తరానికి నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రవాహం ఆగిపోతుందో అది జ్ఞానమనిపించుకోదు. మరొక అర్థం ఏమిటంటే, సరహ అంటే కాంతి. మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలి విజ్ఞానకాంతులను నింపే తల్లి కనుక ఆమె సరస్వతి అయ్యింది. మరా తల్లి ఎలా పుట్టింది? దీని వెనుక దేవీ భాగవతంలో ఒక అద్భుతమైన కథ ఉంది. సృష్టి మొదలైన కొత్తలో బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. కాని అందులో జీవం ఉందన్న మాటేగాని చలనం లేదు. ఎటు చూసినా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఈ పరిస్థితిని గమనించిన స్థితికారుడైన శ్రీమహావిష్ణువు మనసు చలంచిపోయింది. వెంటనే దేవతలందర్నీ పిలిపించాడు. ఈ సృష్టి సంపూర్ణం కావాలంటే మాట, భాష, జ్ఞానం పుట్టాలి. అప్పుడే ఈ విశ్వానికి అర్థం ఉంటుంది. అందుకే మీరంతా ఘోర తపస్సు చెయ్యండి అని ఆదేశించాడు. ఆ ఆదిమధ్యాంతుడైన ఆ విష్ణువు ఆజ్ఞ శిరసావహించి దేవతలంతా కఠోర తపస్సు మొదలుపెట్టారు. కాలం గడుస్తోంది. ఒక్కసారిగా ఆకాశంలో ఒక అద్భుతమైన తేజస్సు ప్రత్యక్షమైంది. అది రూపంలేని ఒక దివ్యకాంతి. కోటి సూర్యప్రభలతో వెలిగిపోతున్న ఆ కాంతిపుంజం నేరుగా వచ్చి సృష్టికర్తైన బ్రహ్మదేవుడి నాలుకపై స్థిరపడింది. అంతే, ఆ క్షణమే ఒక అద్భుతం జరిగింది. బ్రహ్మదేవుడి నోటి నుండి వేదాలు ఉద్భవించాయి. దేవతలకు మాట వచ్చింది. సృష్టిలో మొట్టమొదటిసారిగా శబ్దం పుట్టింది. ఆ తర్వాత మాఘశుద్ధ పంచమినాడు ఆ తేజస్సు ఒక దివ్య మంగళస్వరూపంగా మారింది. తెల్లని వస్త్రాలు ధరించి, చేతిలో వీణ, పుస్తకం, జపమాలాతో, ముఖంలో ప్రశాంతతతో సాక్షాత్కరించింది. ఆ రోజే మనం జరుపుకునే ఈ వసంత పంచమి. మాటలేని లోకానికి మాటిచ్చిన తల్లి ఆమె. ఇక బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పిన మరొక కథ వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడు, కాని అందులో ఆనందం లేదు. అంతా స్తబ్దుగా ఉంది. తన సృష్టిని చూసి తనకే విసుగు పుట్టింది బ్రహ్మకు. వెంటనే శ్రీహరిని వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు, బ్రహ్మదేవా, కేవలం శరీరాలను సృష్టించడం సరిపోదు. వాటిలో చైతన్యాన్ని నింపే జ్ఞానాన్ని, సంగీతాన్ని ప్రసాదించే శక్తిని సృష్టించుకో అని సూచించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తన చేతిలోని కమండలంలోని పవిత్ర జలాన్ని అరచేతిలోకి తీసుకుని మంత్రం చదివి గాలిలోకి చల్లాడు. ఆ నీటి బిందువుల నుండి చెట్లు పుట్టల మధ్యలో ఒక అపూర్వ సౌందర్యం ఉద్భవించింది. ఆమె చతుర్భుజాలతో, ఒక చేతిలో జ్ఞానాన్ని పంచే పుస్తకం, మరొక చేతిలో ఏకాగ్రతను నేర్పే మాల, ఇంకొక చేతిలో ఆనందాన్ని పంచే వీణా ధరించి తెల్లని పద్మంపై ఆసీనురాలై ఉంది. ఆమెను చూడగానే బ్రహ్మదేవుడు, దేవి, ఈ లోకం మూగబోయి ఉంది. నీ వీణతో దీనికి ప్రాణం పోయి అని అడిగాడు. జగన్మాత చిరునవ్వు నవ్వి తన చేతిలోని వీణతంత్రులను సున్నితంగా మీటింది. ఆ సప్తస్వరాలు తాకగానే గాలికి హోరు వచ్చింది. పారుతున్న నీటికి సవ్వడి వచ్చింది. పక్షులకు కిలకిలరావాలు వచ్చాయి. మనుషులకు మాట వచ్చింది.
ఈ విశ్వం సంగీతమయమైంది. అందుకే ఆమెను వాగ్దేవి అని, వీణాపాణి అని కొలుస్తాం. అయితే ఈ పండుగకు ఇంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అని మీకు తెలుసా? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు కేవలం సరస్వతీదేవి అనుగ్రహం వలనే 64 రోజుల్లో 64 కళలను నేర్చుకున్నాడు. గురువికే గురువైన ఆ జగద్గురువు అమ్మవారి రుణం తీర్చుకోవాలనుకున్నాడు. కృష్ణుడు అమ్మవారితో ఏమన్నాడో తెలుసా? తల్లి, మాఘశుద్ధ పంచమి నాడు ఈ లోకమంతా నిన్ను విశేషంగా పూజిస్తుంది. ఆ రోజు ఎవరు నిన్ను భక్తితో కొలుస్తారో వారికి నా అనుగ్రహం కూడా ఉంటుంది. వారి నాలుకపై నువ్వు నాట్యం చేస్తావు అని వరమిచ్చాడు. అందుకే ఈ రోజున పూజ చేస్తే సాక్షాత్తు కృష్ణుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరి ఇంతటి విశిష్టమైన రోజున ఆ తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ముఖ్యంగా ఈరోజు అమ్మవారిని 11 నామాలతో స్తుతిస్తే మందబుద్ధి అయినా సరే మహాపండితుడవుతాడు. ఆ నామాలేంటో శ్రద్ధగా వినండి. శారద, శరదృతువును అభిమానించే తల్లి. సరస్వతి, జ్ఞాన ప్రవాహరూపిణి. భారతి, విద్యకు చరిత్రకు మూలమైనది. వీణావాదిని, చేతిలో వీణను ధరించినది. బుద్ధిదాత్రి, మనకు మంచి బుద్ధిని ప్రసాదించేది. హంసవాహిని, హంసను వాహనంగా కలిగినది. వాగీశ్వరి, మాటకు వాక్కుకు అధిదేవత. కౌముది, వెన్నెలలాంటి స్వచ్ఛమైన కాంతి కలిగినది. జగతిఖ్యాత, లోకమంతటికీ సుపరిచితురాలు. చంద్రకాంతి, చంద్రుని వంటి చల్లని చూపు కలది. భువనేశ్వరి, 14 లోకాలకు రాణి. వసంత పంచమి రోజున ఈ 11 పేర్లు ఎవరైతే పఠిస్తారో వారికి విద్యాభ్యాసంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సాధ్యమైనంతవరకు తెల్లని లేదా పసుపు రంగు బట్టలు కట్టుకోండి. ఎందుకంటే అమ్మవారికి తెలుపు అంటే స్వచ్ఛత, పసుపు అంటే మంగళకరం. ఈ 2 రంగులంటే అమ్మకు మహా ఇష్టం. అమ్మవారి పటం ముందు పసుపు రంగు పూలు ఉంచండి. ముఖ్యంగా విద్యార్థులు మీ పుస్తకాలను, పెన్నులను అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. కళాకారులైతే మీ సంగీత వాయిద్యాలను, గజ్జెలను అక్కడ ఉంచండి. చిన్నపిల్లలు ఉన్నవారైతే ఈరోజే అక్షరాభ్యాసం చేయించడానికి అత్యంత శ్రేష్టమైన ముహూర్తం. బిడ్డ నాలుకపై తేనెతో ఓం అని రాస్తే ఆ బిడ్డ మేధావి అవడం, వాక్శుద్ధి కలగడం ఖాయం. సరస్వతీదేవి చేతిలో ఆయుధాలు ఉండవు. ఎందుకంటే లోకంలోకెల్లా గొప్ప ఆయుధం జ్ఞానం మాత్రమే. కత్తితో గెలిచేవాడు వీరుడవుతాడు, కాని బుద్ధితో గెలిచేవాడు దేవుడవుతాడు. ఆ బుద్ధిని ప్రసాదించే తల్లి ఆమె. జ్ఞానం అంటే కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు, మనిషిని మనీషిగా మార్చేది, మంచి చెడుల విచక్షణ నేర్పేది. అజ్ఞానపు చీకట్లను చీల్చే ఆ జ్ఞానప్రదాయిని శారదామాత కరుణాకటాక్షాలు మీ అందరిపైనా ఉండాలని మనసారా కోరుకుందాం. మన సనాతన ధర్మం, మన సంస్కృతి, మన పండుగలు, వీటి వెనుక ఉన్న పరమార్థం భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని 10 మందికి తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ సరస్వత్యై నమః.